నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. మొన్న ఫిబ్రవరి 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ సంవత్సరానికి సంబంధించి తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక పూర్తి బడ్జెట్ని ప్రవేశపెట్టరు. ఇటీవల యూనియన్ బడ్జెట్ పరిస్థితుల్లో కూడా మనం ఆ అంశం గురించి చర్చించుకున్నాం. ఒకవేళ 2024 సంవత్సరానికి సంబంధించి యూనియన్ బడ్జెట్ లేదు కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓట్ అండ్ అకౌంట్ అంశాలకి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖకు ఎంతవరకు కేటాయించారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో ఉంది. దాని యొక్క లింక్ ఇక్కడ మీకు ఐకార్డ్స్లో ఇస్తారు. దాని మీద క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. అలానే మరి ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. రిమెంబర్, యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ఎనీవేర్, ఎనీథింగ్ కెన్ బి బ్రాట్ ఫ్రమ్ ఎనీవేర్. సో అందుకని ఈవెన్ దో ఓట్ అండ్ అకౌంట్ని రీసెంట్గానే చెప్పిన 7వ తారీఖునే ప్రవేశపెట్టిన కన్సిడరింగ్ ది గ్యాప్ దట్ ఈస్ దేర్ 18 days గ్యాప్ ఉంది కాబట్టి యూ నెవర్ నో ఏమైనా జరగచ్చు. సో అందుకని మనం వీటి యొక్క ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఒక గ్లాన్స్ వేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024 సంవత్సరంలో ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారో అది ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అంటే అదొక పూర్తి బడ్జెట్ కాదనమాట. ఎందుకు? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారే అవకాశం ఉంది కాబట్టి. సో ఆబ్వియస్లీ మారినప్పుడు వాళ్ళ యొక్క విధానాలు మారిపోతాయి కాబట్టి వాళ్ళు తీసుకువచ్చే బడ్జెట్ కొంచెం మారవచ్చు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే ఆ బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని పిలుస్తారు. సో ఇట్స్ నాట్ లైక్ అ ఫుల్ బడ్జెట్ అనమాట. మరి 2024 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. సో మరి ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో దానిని ఏ రోజున ప్రవేశపెట్టారు అంటే ఫిబ్రవరి 7వ తారీఖున, ఫిబ్రవరి 7th. ఎవరు ప్రవేశపెట్టారు? ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈయన 5వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో ఇది ఓట్ ఆన్ అకౌంట్ ఫస్ట్ అనమాట. బికాస్ లాస్ట్ 4 years ఆబ్వియస్లీ అది ఫుల్ బడ్జెట్ కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024 బడ్జెట్ ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉందో బేసిక్గా అది 7 అంశాల ఆధారంగా రూపొందించబడింది అని చెప్పి ఆర్థిక మంత్రివర్యులు చెప్పారనమాట. మరి ఆ 7 అంశాలు ఏంటో గమనిద్దాం. యూ నెవర్ నో, క్వశ్చన్ ఏ విధంగానే రావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024 ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉందో అది ఏ అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది అని మనం ఇక్కడ వాటన్నింటినీ గమనిస్తే కనుక సుపరిపాలన అంటే గుడ్ గవర్నెన్స్, సామర్థ్య ఆంధ్ర అంటే ఎఫిషియంట్ ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, ఆబ్వియస్లీ మహిళా సాధికారతను చేకూర్చుకోవడం ద్వారా మహిళలు మహారాణులు ఖచ్చితంగా అవుతారు, సంపన్నుల ఆంధ్ర అంటే ఇట్స్ వెల్తీ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర అంటే వెల్ఫేర్ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర అంటే ల్యాండ్ ప్రొటెక్టెడ్ లేదా ప్రొటెక్టెడ్ ల్యాండ్ ఆంధ్ర, అలానే అన్నపూర్ణ ఆంధ్ర అంటే తినడానికి అందరికీ ఆహారం ఉండే విధంగా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫుడ్ అందరికీ ఉంటే ఆటోమేటిక్గా న్యూట్రిషన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటే హెల్త్ కూడా బాగుంటుంది. ల్యాండ్ అందరికీ బాగుంటే ఆబ్వియస్లీ ప్రాబ్లం ఏమి ఉండదు, డెవలప్మెంట్ ఈజీగా జరుగుతుంది. ఎవరికైతే వెల్ఫేర్ దక్కాలో వాళ్ళకి వెల్ఫేర్ దక్కాలి, అలానే మిగిలిన బెనిఫిట్స్ వల్ల అందరూ కూడా వెల్తీ అవుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ దక్కే వాళ్ళకి ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళకి ఎంప్లాయ్మెంటు, అలానే రిఫార్మ్స్ జరగాల్సిన చోట రిఫార్మ్స్ జరిగితే ఆబ్వియస్లీ వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. అలానే మహిళా సాధికారతకు సంబంధించి ఆబ్వియస్లీ విమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. అలానే గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తే ఆబ్వియస్లీ ఏ స్టేట్ అయినా సరే ఎఫిషియంట్ అవుతుంది. సో ఈ 7 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ యొక్క 2024 యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారు. మరి 2024 సంవత్సరానికి సంబంధించి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో వాటిని గమనిస్తే 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ అనమాట. సో ఏదైతే యాన్యువల్ బడ్జెట్ ఉందో దాన్ని ఎంత అమౌంట్తో ప్రకటించడం జరిగింది అని అంటే 2,86,389 కోట్లు, 2,86,389 crores. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,30,110 కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 30,530 కోట్లు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, అది గవర్నమెంట్కి ఖర్చు. సో దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలానే ఒకవేళ ఏదైనా అసెట్ని మెయింటైన్ చేయాలి అంటే ఒక ల్యాండ్ కానీ ఒక బిల్డింగ్ని మెయింటైన్ చేయాలి అంటే దానికి సంబంధించి ఏదైతే ఖర్చు ఉంటుందో దానిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అంటారు. సో ఈ రెండింటిని కలిపితే ఇది వస్తుంది అన్నమాట ఆబ్వియస్లీ. సో 2,30,110 కోట్లేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్, 30,530 కోట్లేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. తర్వాత ద్రవ్యలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్. సింపుల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఎంతైతే ఖర్చు పెడుతోందో అలానే గవర్నమెంట్కి ఎంతైతే ఆదాయం వచ్చిందో దాని మధ్య ఎంతైతే డిఫరెన్స్ ఉందో దాన్నే ద్రవ్య లోటు లేదు ఫిస్కల్ డెఫిసిట్ లేదు ఫైనాన్షియల్ డెఫిసిట్ అంటారు. అది 55,817 కోట్లు ఉందన్నమాట ఫిస్కల్ డెఫిసిట్.
తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఇది వచ్చేసి 24,758 కోట్లు. అలానే జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఎంత ఉంది అని అంటే 1.56%. అలానే జిఎస్డిపిలో ద్రవ్య లోటు ఎంత ఉంది అని అంటే 3.51%. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఫిస్కల్ డెఫిసిట్ లేదా ఫినాన్షియల్ డెఫిసిట్ ఎంత ఉంది అంటే 3.51%. అండ్ రిమెంబర్, ఈ పర్సంటేజ్ ఎప్పుడు కూడా ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. ఎందుకు అని అంటే ఇందాక మనం ద్రవ్యలోటు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. గవర్నమెంట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో, గవర్నమెంట్కి ఎంతైతే ఆదాయం ఉందో అది ఒకవేళ ఖర్చు కన్నా తక్కువ ఆబ్వియస్లీ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డెఫిసిట్. సో ఆబ్వియస్లీ ఆ డెఫిసిట్ ఎప్పుడు తక్కువగా ఉండాలి, సో దట్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పడదు. లేదనంటే మనం ఓన్లీ షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేస్తే లాంగ్ టర్మ్లో దీనివల్ల ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అందుకని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపిలో ఫిస్కల్ ఏదైతే డెఫిసిట్ ఉంటుందో దాని రేషియో పర్సెంటేజ్ 3.51 అనమాట ప్రస్తుతానికి. మరి అలానే 2024 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏవైతే అంశాలను ప్రస్తావించారో వాటికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు అంటే హైలైట్స్ మనం కనుక లుక్ వేస్తే, గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు. సో ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డోర్ టు డోర్ కొనసాగిస్తూ ఉన్నారంటే 2.6 లక్షల మంది వాలంటీర్ల నియామకం. సో గ్రామ సచివాలయ వాలంటీర్లు అవ్వచ్చు, లేదు వార్డు వాలంటీర్లు అవ్వచ్చు, వాట్ ఎవర్. సో 2.6 lakh పీపుల్ ఎంప్లాయ్ చేశారంట. రెవెన్యూ డివిజన్లోనూ 55 నుంచి 78 పెంచారు. సో ద రెవెన్యూ డివిజన్స్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్. సో ఎగ్జామ్లో కింది వాటిలో సరైన అంశం ఏది లేదు తప్పేది అని అడిగి రెవెన్యూ డివిజన్లని 55 నుంచి 78 పెంచారు అని అడగచ్చు, లేదు 78 నుంచి 55 తగ్గించారు అనొచ్చు, లేదు ఇంకేదో నెంబర్ ఇవ్వచ్చు. సో రెవెన్యూ డివిజన్స్ని ఇంక్రీజ్ చేశారు, పెంచారు, 55 నుంచి 78 పెంచారు. అలానే జిల్లాలు కూడా పెంచారు, 13 నుంచి 26 జిల్లాలు. ఇది ఎందుకంట సుపరిపాలన గుర్తుంది కదా, గుడ్ గవర్నెన్స్. సో వాటిలో భాగంగానే ఇవన్నీ చేపట్టారు అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అలానే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్, అది ప్రాథమిక పాఠశాల, లేదు ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూలా, హయ్యర్ సెకండరీయా, లేదు సెకండరీయా, ఇలా ఏ వ్యత్యాసం లేకుండా అన్ని స్కూల్స్లో కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ చేస్తున్నారు. అలానే 1000 పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఒక విధంగా చెప్పాలి అంటే సెంట్రల్ సిలబస్ అంటారు దీన్ని. సో 1000 పాఠశాలల్లో ఈవెన్ దో స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే వాటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్తో ఇంటిగ్రేట్ చేస్తే తద్వారా వాటిలో ఏవైతే కరికులమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ పిల్లలకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతోనే సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ 1000 schools. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం. అలానే ఐబీ అంటే ఇంటర్నేషనల్ బకాల్యూరేట్ అనమాట. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఎలా అయితే రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ సిలబస్, కేంద్రానికి సంబంధించి సెంట్రల్ సిలబస్ ఉందో అలా ఇంటర్నేషనల్ సిలబస్ అనమాట, ఇంటర్నేషనల్ బకాల్యూరేట్. సో ఆ సిలబస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్గా. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే ఏపీ స్టేట్లో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టేట్ సిలబస్ ఉంది, 1000 schools వాళ్ళు సిబిఎస్ఈ ఇది కూడా రన్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఐబీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలానే 3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కూడా అందించడం జరిగింది. ఈ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్, 3,367 crores. అది పక్కన పెట్టినా ఎంతమంది బెనిఫిట్ పొందారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ గవర్నమెంట్ దానికోసం ఎఫర్ట్స్ పెట్టింది కాబట్టి సో అడిగే అవకాశం ఉంటుంది. 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక అందింది. అలానే జగనన్న గోరుముద్ద కార్యక్రమం కోసం 1910 కోట్ల ఖర్చు చేశారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదే జగనన్న గోరుముద్దని అంతకుముందు అక్షయ పాత్ర అని పిలిచేవాళ్ళు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానిని తర్వాత వైఎస్ఆర్ అక్షయ పాత్ర అన్న పేరుతో తర్వాత మళ్ళీ దాన్నే జగనన్న గోరుముద్ద అనే పేరు మార్చారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ముందు దాన్నే మధ్యాహ్న భోజన పథకం అన్నారు, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. తర్వాత అది వైఎస్ఆర్ అక్షయ పాత్ర అయింది. ఆ వైఎస్ఆర్ అక్షయ పాత్రే జగనన్న గోరుముద్ద అయింది. సో ఈ 2 లేదు ఈ 3 వేరు వేరు స్కీమ్స్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్స్ ద వెరీ సేమ్ థింగ్. దానికోసం 1,910 crores ఖర్చు పెట్టారు. సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణీలకు మేలు చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా న్యూట్రిషన్ అందాలి అన్న ఉద్దేశంతో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ పోషణ పథకం ఉంది. అలానే ఉచితంగా విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్. సో డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ చర్య నిజంగానే భవిష్యత్తు యొక్క విద్య ఏదైతే ఉందో, లేదు విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి. సో లూసిడ్ స్టడీ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే పని చేస్తుంది. 6th నుంచి 10th క్లాస్ చదివే వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైసెస్కే వాళ్ళకి అకాడమిక్ కరికులం వీడియోస్ని అలాంగ్ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్, కోడింగ్ స్కిల్స్ వాటన్నిటితో అందిస్తుంది. ఒకవేళ మీకు కనుక వీడికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి లూసిడ్ స్టడీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఎవరితో మాట్లాడాలి, మీకు డౌట్స్ అన్ని క్లారిఫై కావాలనుకుంటే 9133449696 ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. లూసిడ్ స్టడీ పేరుకి తగ్గట్టుగానే మీరు సులభంగా చదువుకోవచ్చు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయా సరే అతి తక్కువ ఖర్చుతో నాణ్యతమైన విద్య మీకు అందుబాటులో ఉంటుంది. తర్వాత వచ్చేసి 11,901 crores జగనన్న విద్యా దీవెన, 4,267 crores జగనన్న వసతి దీవెన,
డ్రాప్అవుట్ శాతం 20.37% నుంచి 6.62% పడిపోయిందంట. ఇన్ఫ్యాక్ట్ దట్స్ అ గుడ్ సైన్. డ్రాప్అవుట్ శాతం ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. డ్రాప్అవుట్ శాతం అంటే ఏంటి? స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ ఎవరైతే వెళ్తూ ఉన్నారో ఫర్ వేరియస్ రీజన్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫైనాన్షియల్ రీజన్స్, అంటే కారణం ఏదైనా అవ్వచ్చు, మెజారిటీ అంటే అధిక శాతం ఎప్పుడూ కూడా వాళ్ళకి ఆర్థిక వనరులు లేకో లేదు డబ్బులు లేకో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు స్కూళ్ళకి కాలేజీలకి పంపించరు అనమాట. సో ఇప్పుడు గవర్నమెంటే విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి ఏదైతే వాళ్ళకి ఫైనాన్షియల్గా బెనిఫిట్ కల్పిస్తుందో దాని ద్వారా ఎవరైతే స్కూల్కి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెరుగుతున్నారు, ఆబ్వియస్లీ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కాబట్టి. సో అందుకని డ్రాప్అవుట్ రేట్ కూడా తగ్గిపోయింది. సో డ్రాప్అవుట్ రేట్ ఇది 0కి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఏదేమైనా సరే ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే బెటర్. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ వీటి వల్ల చేంజ్ వచ్చింది ఇక్కడ. సో ఇది మేబీ ఒక సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు, ఒక సంవత్సరం తక్కువ ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ వాట్ ద డ్రాస్టిక్ చేంజెస్. సో మనం దాన్ని గుర్తుపెట్టుకుని తీరాలి. ఇంతకుముందు 20.37% ఉండేదంటే డ్రాప్అవుట్ పర్సెంట్, ఇప్పుడు 6.62కి వచ్చేసింది. లేదు 6.6 ఈజీ గుర్తుంటుంది, లేదు 7 గుర్తుపెట్టుకోండి. విదేశీ విద్యా దీవెన కింద 1858 మందికి లబ్ధి చేకూర్చింది. అలానే ప్రపంచంలోని 50 ఉన్నత విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సాయం కల్పించడం జరిగింది. ఆఫ్కోర్స్ ఇక్కడ విశ్వ అనే పదం లేదు, బట్ బేసిక్గా అబ్రాడ్ ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళని? యూనివర్సిటీస్లో చదువుకునేందుకు. సో ఆ విధంగా టాప్ 50 లేదు ఏవైతే ప్రపంచంలోని రెప్యూటెడ్ 50 యూనివర్సిటీస్ ఉన్నా అక్కడ వాళ్ళందరికీ అడ్మిషన్ కోసం ఏదైతే విదేశీ విద్యా దీవెన కార్యక్రమం ఉందో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అలానే నిర్విరామంగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. సో టోటల్ ఎన్ని? 1142. సో ఇవన్నీ కూడా ఏంటిది? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, PHCs, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ గ్రామాల్లో ఇన్ని పనిచేస్తున్నాయంటే కంటిన్యూస్గా. అలానే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి ఏదైతే ఉందో దాన్ని 25 లక్షలకి పెంచారు. సో ఆబ్వియస్లీ బడ్జెట్ ఒక విధంగా ప్రవేశపెట్టినా సరే కొన్నిసార్లు గవర్నమెంట్ ఏం చేసిందని చెప్తూ ఉంటారు. ఈవెన్ మీరు యూనియన్ బడ్జెట్ని గమనించినా సరే నిర్మలా సీతారామన్ గారు గడిచిన కొద్ది కాలంలో మేము ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టాము, తద్వారా దాని యొక్క లబ్ధి ఇంతమందికి చేకూరింది అని చెప్తూనే అలానే మేము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా మార్పులు చేర్పులు తీసుకురావాలి, ఈ పథకాలకి ఇంత కేటాయింపులు జరపాలి, ఈ మంత్రిత్వ శాఖలకి ఇంత కేటాయింపు జరపాలి అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఎలా అయితే కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించారో అలానే ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలానే ప్రస్తావించారనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అందుకని ఈవెన్ దో ఇది బడ్జెట్ అయినా సరే వాళ్ళు ఏం చేశారని దాని గురించి కూడా ప్రస్తావన ఇక్కడ ఉంది. మరి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దానిని లిమిట్ 25 లక్షలకు పెంచారని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 25 lakhs. అలానే ఆరోగ్యశ్రీకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ఇంప్లాయిస్ ఆర్ అప్లైస్ ఇన్ బోత్ ద పబ్లిక్ హాస్పిటల్స్ ఆర్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్. అంటే ప్రభుత్వ ఆసుపత్రులు అలానే ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా అది వర్తిస్తుంది. అలానే ఆరోగ్యశ్రీ వ్యాధులను 3257కి పెంచాం అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. 3257కి పెంచడం అంటే బేసిక్గా ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఏవైతే డిసీజెస్ని కన్సిడర్ చేస్తున్నారో ఆ లిస్ట్ 3257కి పెంచారు. సో ఇప్పుడు ఎక్కువ డిసీజెస్ని ఆ స్కీమ్లో కవర్ చేస్తున్నారు అంటే ఆ డిసీజెస్ సఫర్ అవుతున్న వాళ్ళు ఆ స్కీమ్లో భాగంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. సో వాళ్ళకి ఆర్థికంగా భారం ఉండదు కదా ప్రజలకి. 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91 లక్షల మందికి లబ్ధి చేకూరింది. సో దట్స్ ఎ గ్రేట్ నెంబర్. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఎడ్యుకేషన్, హెల్త్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటాము. సో మరి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ దక్కింది. రూపాయి అంటే గుర్తుకొచ్చింది 1000 రూపీస్ ఖచ్చితంగా దాటాలి, అప్పుడే అది ఆరోగ్యశ్రీ కిందకి వస్తుంది. 1000 రూపీస్ దాటకపోతే ఆరోగ్యశ్రీ కిందకి రాదు, కన్సిడర్ చేయబడదు. అలానే కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం ఇవ్వబడుతుంది. అలానే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు అంటే క్యాంప్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలానే 1,67,00,000 కుటుంబాలకి ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడం జరిగిందనమాట. అలానే ఆంధ్రప్రదేశ్లో 192 స్కిల్ హబ్లు, 27 స్కిల్ కాలేజీలు. ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే స్కిల్ యూనివర్సిటీ, అలానే స్కిల్ కాలేజీ, అలానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అలానే గ్రామ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉండాలి, లేదు నియోజకవర్గం స్థాయిలో ఒక స్కిల్ కాలేజ్ ఉండాలి, లేదు స్టేట్ మొత్తానికి ఒక స్కిల్ యూనివర్సిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో అందులో భాగంగా వాళ్ళు 192 స్కిల్ హబ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలానే 27 స్కిల్ కాలేజెస్ లేదా స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. విద్యార్థుల శిక్షణ కోసం 201 పాఠశాలలో వర్చువల్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. అమ్మఒడి ద్వారా 43.61 లక్షల మహిళలను మహారాణులు చేశారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్. అలానే అమ్మ ఒడి కింద 26,067 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ఆర్ చేయూతి కింద 14,129 కోట్లు ఖర్చు చేశారు. అండ్ రిమెంబర్ ఇవన్నీ కూడా ఖర్చు చేసింది. సో దిస్ ఇస్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బడ్జెట్ని మనం కన్సిడర్ చేస్తే వాళ్ళు ఎంతవరకు కేటాయింపు ఇచ్చారనేది బాగా ఫోకస్ చేస్తారు. బట్ దీస్ ఆర్ సర్టన్ నెంబర్స్ దట్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సిడర్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్.
అలాంటి తర్వాత వచ్చేసి జగనన్న పాలవెల్లువ కింద 2697 కోట్లు 29 దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అని చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని దిశ పోలీస్ స్టేషన్లు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే 29 గుర్తుపెట్టుకుంటారు కదా. వైఎస్ఆర్ రైతు భరోసా ఈ 29 గుర్తుపెట్టుకోవడానికి ఒక ఇంపార్టెంట్ ఈజీ వే ఏంటంటే 2024లో మనం ఉన్నాం. 2024 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ 2029, 5 ఏళ్ళు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బికాస్ 2024లో ఫామ్ గవర్నమెంట్ ఏదో ఒకటి. ఆ లాజిక్ మీకు నచ్చకపోతే వేరే ఏదైనా లాజిక్ మీరే పట్టుకోండి. బట్ ఏదేమైనా సరే 29 దిశ పోలీస్ స్టేషన్లు ఎస్టాబ్లిష్ చేశారు, అది మటుకు గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ రైతు భరోసా అలానే పీఎం కిసాన్ కింద 53.53 లక్షలు రైతులకు సాయం చేశారు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే రైతు భరోసా ఉందో, ఏదైతే 13,500 అమౌంట్ ఏదైతే వస్తుందో దాంట్లో పీఎం కిసాన్ నుంచి వస్తున్న 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అది కలిపి అది 13,500 అవుతుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్టేట్ గవర్నమెంట్ 7,500 రూపాయలు ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 6,000 రూపాయలు, మొత్తం కలిపి రైతులకి ఈ సంవత్సరానికి 13,500 రూపాయలు ఇస్తున్నారు. అలానే ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో జూన్ జూలై టైంలో వస్తుంది, ఇంకోటేమో అక్టోబర్ నవంబర్ టైంలో వస్తుంది, ఇంకోటేమో సంక్రాంతి పండుగ టైంలో వస్తుంది. అలా 3 విడతలుగా వాళ్ళు ఫండ్ని ఇస్తున్నారు. అలానే పీఎం కిసాన్ ఏదైతే 6,000 రూపీస్ లిమిట్ ఉందో దాన్ని మేము పెంచట్లేదని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. మరి కన్సిడరింగ్ దట్ స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా మారిస్తే మార్చొచ్చో చెప్పలేము, వాళ్ళ మేనిఫెస్టోస్లో ఏమైనా పెట్టుకుని. బట్ యాజ్ ఆఫ్ నో దట్ ఈస్ ద థింగ్. 13,500, 7,500 ఫ్రమ్ ద స్టేట్ అండ్ 6,000 ఫ్రమ్ ద సెంటర్. సో ఆ విధంగా 53.53 లక్షల రైతులకి సాయం అందించడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 33,300 కోట్లు ఖర్చు పెట్టారు. సో బేసిక్గా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమంది రైతులకి బెనిఫిట్ ఇచ్చారు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయలు సాయం చేశారు. సో అగైన్ దిస్ ఆల్సో కమ్స్ అండర్ దిస్. వైఎస్ఆర్ చేయూత కింద 14,120 కోట్లు, ఉచిత పంటల బీమా కింద 3,411 కోట్లు. అలా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పేరుని జాగ్రత్తగా గమనించండి, ఉచిత పంటల బీమా. సో ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. తర్వాత వచ్చేసి సున్నా వడ్డీ పంట రుణాల కింద 1,835 కోట్లు. సున్నా వడ్డీ అంటే ఏంటి? బేసిక్గా ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు పే చేయరు. సో సున్నా వడ్డీ అంటే జీరో ఇంట్రెస్ట్ అన్నట్టు కాదు, అక్కడ ఆ ఇంట్రెస్ట్ని గవర్నమెంట్ పే చేస్తుంది అని అర్థం. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో కూడా ఎన్ని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే 10,778. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్ను అందిస్తున్నారంట. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం 37,374 కోట్ల సబ్సిడీని అందించడం జరిగింది. ఆబ్వియస్లీ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది సబ్సిడైజ్ ప్రైస్ కంటే తక్కువ ధరకి ఇస్తారు. సో అందుకు గాను 37,374 కోట్లు ఖర్చు చేశారంట. అలానే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేశారు. సో ఒక ఫండ్ని బేసిక్గా ప్రైస్ స్టెబిలైజేషన్కి ఎస్టాబ్లిష్ చేశారు. అందుకోసం ఒక 3,000 crore కార్పస్తో ఆ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం ఏదైతే ఇంతకుముందు 4,000 రూపాయలు ఉండదో అది ఇప్పుడు 10,000 రూపాయలకి పెంచారు. సో బేసిక్గా ఫిషెస్కి బ్రీడింగ్ సీజన్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్రీడింగ్ సీజన్లో ఫిషెస్ని పట్టుకోరు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఉప్పెన సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో వాళ్ళు చేపల వేటకు వెళ్ళొద్దు అని చెప్తారు. సో ఎందుకు? అది చేపలకి సంబంధించి ఒక బ్రీడింగ్ సీజన్. ఆ బ్రీడింగ్ అనేది జరగకపోతే ప్రాపర్గా ఆబ్వియస్లీ మత్స్యకారులే ఇబ్బందులు పడతారు. అందుకని ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ఫిషింగ్ చెయ్యరు. మరి ఫిషింగ్ చేయనప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సోర్స్ ఉండదు, ఒక ఆర్థిక ఆధారం అనేది ఉండదు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇంతకుముందు 4,000 రూపాయలు ఆర్థిక సాయం చేసేది, ఇప్పుడు దాన్ని 10,000కి పెంచాము అండర్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అని గవర్నమెంట్ చెప్తుంది. అలానే తలసరి ఆదాయంలో ఏపీకి 9వ స్థానం అనమాట. సో తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆన్ అన్ యావరేజ్గా ఒక పర్సన్ ఎంతవరకు సంపాదిస్తున్నాడు అనేది, దాంట్లో ఏపీ ఈజ్ ఎట్ 9th ర్యాంక్. అలానే వైఎస్ఆర్ పెన్షన్ 3,000 రూపాయలకు, అంతకుముందు ఏదైతే 2,000 రూపాయలు ఉండేదో దాన్ని సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 2,250కి, 2,500కి, 2,750కి, అలానే 3,000కి తీసుకొచ్చారు. సో ఆ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం 3,000 రూపాయలు అందించడం జరుగుతోంది. అలానే 9,260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిణీ చేస్తున్నారు. సో ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటామో, కొంతమంది దీన్నే సింపుల్గా రేషన్ సిస్టము లేదు రేషన్ వ్యవస్థ అని అంటారో, వాటి ద్వారా ఆహారం ఏదైతే ఉందో అదే ప్రజల వద్దకు నేరుగా వస్తుంది. దానికి సంబంధించి 9,200 వాహనాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ బీమా కింద 650 కోట్లు ఖర్చు చేశారు. అలానే కళ్యాణ వస్తు షాదీ తోఫా కింద 350 కోట్లు, ఈబీసీ నేస్తం కింద 1,257 కోట్లు పంపిణీ చేయడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాపు నేస్తం కార్యక్రమానికి 39,247 కోట్లు. నేతన్న నేస్తం ఏదైతే నేయడం వీవింగ్ అనే ప్రోగ్రామ్ ఉందో లేదో ప్రాసెస్ ఉందో అది బేసిక్గా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది ఏన్షియంట్ యాక్టివిటీస్. సో దాన్ని ఎట్టి పరిస్థితులు అయినా సరే కాపాడాలి, నేతన్నకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో దానికి 983 కోట్లు.
జగనన్న తోడుకి 3,374 కోట్లు, జగనన్న చేదోడికి 1,268 కోట్లు, అలానే వాహన మిత్ర కింద 1,305 కోట్లు. వాహన మిత్ర బేసిక్గా ఏంటిది, ఎవరైతే క్యాబులు నడుపుకుంటున్నారో ఆటోలు నడుపుకుంటున్నారో వాళ్ళకి సంవత్సరానికి ఇంత అని చెప్పి ఒక సర్టన్ అమౌంట్ ఇవ్వడం అన్నమాట. సో బేసిక్గా దానివల్ల ఏవైనా ఇన్సూరెన్స్లు కానీ ఏదైనా చిన్న చిన్న రిపేర్లు మెయింటెనెన్స్ వర్క్లు ఉంటే వాళ్ళు దాంతో వాటిని కన్సిడర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం జరుగుతుంది వాహన మిత్ర పథకంలో భాగంగా. అండ్ రిమెంబర్, ఏవైతే మనం ఇక్కడ స్కీమ్స్ని డిస్కస్ చేస్తున్నామో వాటిలో మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్కి సంబంధించి ఆల్రెడీ మనం ఏపీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పథకాలకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాము. వీలైతే మీరు ఆ వీడియోస్ చూడండి, వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడిగే పర్స్పెక్టివ్లో మీకు అక్కడ చెప్పడం జరిగింది, అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో యూ కెన్ గివ్ ఎ లుక్ ఇఫ్ యూ వాంట్ టు. అలానే ఏపీ పారిశ్రామిక విధానం 2019-27 తీసుకొచ్చారనమాట. సో బేసిక్గా 2019 వాళ్ళు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి 2027 వరకు, సో ఆల్మోస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 to 9 years పాటు వాళ్ళకి ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చారు. అలానే ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి వాళ్ళు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. సో బేసిక్గా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వాటికి సంబంధించి శంకుస్థాపనలు కూడా జరిగాయి. 3,800 కోట్లతో షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. అలానే 55,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. తద్వారా గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. సో రూరల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక విధంగా డిజిటల్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పొచ్చు. అలానే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రేట్లో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమనం. సో దాట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. 14th ర్యాంక్ నుంచి 4 అంటే ఈ 1 తీసేస్తే 4లోకి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్. అలానే జాతీయ ఆహార భద్రతలో ఏపీ 3వ స్థానంలో ఉంది, అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీలో. సో తినడానికి అందరికీ ఆహారం ఉందా అని అంటే అవును ఉంది, అందుకే మేము 3వ స్థానంలో ఉన్నాము అని ఆంధ్రప్రదేశ్ చెప్తోంది. ఏపీ ఈజ్ ఎట్ ర్యాంక్ 3 ఇన్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ. అలానే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, 1 district 1 product ఏదైతే ఉందో దాంట్లో ఉప్పాడ జామదాని చరికి బంగారు బహుమతి కూడా లభించింది. వీటికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేశాము. వాళ్ళు ఏదైతే అగ్రికల్చర్ కేటగిరీ అలానే నాన్ అగ్రికల్చర్ కేటగిరీకి సంబంధించి ఏవైతే గోల్డ్ మెడల్స్ ఇచ్చారో వాటికి సంబంధించి మనం డిస్కస్ చేశాము. అగ్రికల్చర్ కేటగిరీలోనేమో ఏదైతే అరాబికా కాఫీ, దేనైతే అరకు కాఫీ అని పిలుస్తారో దానికి గోల్డ్ మెడల్ లభించింది. నాన్ అగ్రికల్చర్ కేటగిరీ అంటే వ్యవసాయేతర ఉత్పత్తులకు సంబంధించి కాకినాడ జిల్లాకి సంబంధించి ఉప్పాడ జామదాని చీర ఏదైతే ఉందో దానికి గోల్డ్ మెడల్ లభించింది. యాజ్ సైడ్ వీటికి సంబంధించి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఆ ప్రొడక్ట్స్ ఏంటి, దేనికి గోల్డ్ మెడల్ లభించింది, దేనికి సిల్వరు, దేనికి బ్రాంజు, దేనికి ఒక కన్సోలేషన్ ప్రైజ్ లాగా ఒక మెన్షన్ లభించింది అనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. అలానే అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి 3వ స్థానం. సో మనం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే జాతీయ ఆహార భద్రత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీలో ఏపీ 3rd ప్లేస్లోనే ఉంది. అలానే అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితా అంటే ఆల్రెడీ ఏదైతే రికగ్నైజ్డ్ టూరిజం ఏరియాస్ ఉన్నాయో వాటిని మనం కన్సిడర్ చేస్తే కనుక టూరిజంలో కూడా ఏపీ 3rd ప్లేస్లో ఉంది. అలానే సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం. సులభతర వాణిజ్యం అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏదన్నా ఒక వ్యాపార సంస్థ వ్యాపారం చేయాలంటే వాళ్ళకి ఎన్నో పర్మిషన్లు కావాల్సి వస్తుంది. వాళ్ళు వ్యాపారానికి సంబంధించి ఎన్నో పర్మిషన్లు, లైసెన్స్లు తీసుకోవాల్సి వస్తుంది. సో వాటికి సంబంధించి ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి కొంచెం టఫ్గా ఉంటే కనుక బిజినెస్ని ఎవరు చేయాలి అని అనుకోరు. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా పని చేయాలన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడ్డంకులు క్రియేట్ చేస్తాను అనుకోండి, మీకు పని చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. అదే నీ ఇష్టం వచ్చినట్టు నీ జావు అని అన్నారు అనుకోండి, అఫ్కోర్స్ నాట్ ఇన్ ద డైరెక్ట్ వే, లిటరల్ మీనింగ్లో కాదు, బట్ నువ్వు ఏదైతే కార్యక్రమం చేపట్టాలి అని అనుకుంటున్నావో దానికి సంబంధించి మేము అంతా సహకారం అందిస్తాము అంటే వాళ్ళు ఇంకా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆసక్తి చూపిస్తారు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. సో అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 1లో ఉంది. 1 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుని తీరాలి. అలానే వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి 6వ స్థానానికి వచ్చేసింది. సో అగ్రికల్చర్కి సంబంధించి హోలిస్టిక్గా కంబైన్డ్ గ్రోత్ రేట్ మనం చూసుకుంటే 12th పొజిషన్ నుంచి 6th పొజిషన్కి వచ్చేసింది అనమాట. పురోగతిలో 13 న్యాయ భవన నిర్మాణాలు వాళ్ళు కట్టారు. అలానే 10,893 గ్రామ పంచాయతీ భవనాలు కట్టారు. సో గ్రామ పంచాయతీకి సంబంధించి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు 10,893 కన్స్ట్రక్ట్ చేశారు. అలానే 8,299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు, 3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు అంటే హెవీ కోల్డ్ స్టోరేజ్ అనమాట. దేనికి సంబంధించి పాలు, మిల్క్ కోల్డ్ స్టోరేజెస్ అన్ని 3,734. అలానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని 5 అంచెల్లో వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. అలానే 41 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి, పురోగతులు 65 క్రీడా వికాస కేంద్రాలు అంటే 41 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసేసారు, 65 ఏమో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. అలానే ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అంటే గుర్తుకొచ్చింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్యాగ్ లైన్ ఏంటి అని అంటే ఇది అందరి ఆట అని. అలానే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మ్యాస్కాట్ పేరు కిట్టు అనమాట. కిట్టు, ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన మ్యాస్కాట్ పేరు కిట్టు, ఆడుదాం ఆంధ్ర ట్యాగ్ లైన్ వచ్చి ఇది అందరి ఆట.
సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. చూసారు కదా, ఫిబ్రవరి 7వ తారీఖున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో వాటికి సంబంధించిన ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో వాటన్నిటిని బాగానే అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. వీ రియలీ హోప్ దట్ ఇట్ రియలీ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. అలానే ఎగ్జామ్ కూడా దగ్గరకు వస్తుంది. సో కంగారు పడకండి, మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండండి. ఆఫ్ కోర్స్ టైం దగ్గరలో ఉన్నప్పుడు నర్వస్నెస్, ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, ప్రెషర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇదే టైంలో మీరు చాలా కామ్గా, కంపోజ్డ్గా ఉండి తీరాలి. మీరు ఇప్పటివరకు చేయాల్సిందంతా చేశారు. సో ఎవ్రీథింగ్ విల్ గో అకార్డింగ్ టు యువర్ విష్ అండ్ వెల్. సో మీరు కంగారు పడకుండా అలానే ప్రిపేర్ అవుతూ ఉండండి. గివ్ యువర్ బెస్ట్ షాట్. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఖచ్చితంగా మీకు మంచి జరగాలి అని, అలానే మీరు ఏదైతే ఉద్యోగం రాస్తున్నారో దాంట్లో మంచి జరిగి మీరు అనుకున్న ఉద్యోగం మీరు సాధించి మీకు అలానే మీ కుటుంబానికి మంచి జరగాలి, తద్వారా సమాజానికి కూడా మంచి జరగాలి అని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అలానే టెట్ డిఎస్సికి సంబంధించి అయి ఉండొచ్చు, గ్రూప్ 1 కోర్సుకి సంబంధించి అయి ఉండొచ్చు, ఏపీకి అయి ఉండొచ్చు, టీఎస్కి సంబంధించి అయి ఉండొచ్చు. వీటికి సంబంధించి మీరు ఒకవేళ ఏ విధమైన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా, తక్కువ ఖర్చుతో బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు వెంటనే 9133449696 నెంబర్కి కాల్ చేయండి. లేదు, అప్టేక్ జాబ్స్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెంటనే ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మీకు కావాల్సిన కోర్సుని పర్చేస్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, వీలైతే పక్కన కూడా అప్డేట్ చేస్తూ ఉండండి. అలానే ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.